నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ సంబంధించిన ఇన్ఛార్జీలందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత జిల్లా కోర్ కమిటీకి సంబంధించి జిల్లా కమిటీలో ఉన్న సభ్యులు, రాష్ట్ర కమిటీలో ఉన్న సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ఈ దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలు కావస్తోంది. 14 నెలలు పూర్తయిపోయింది, 15 నెలలు కావస్తోంది. సో ఈ 14-15 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మేలు చేసిన పరిస్థితే లేదు. మేనిఫెస్టోలో గొప్పగా ఎలక్షన్లకు ముందంతా కూడా అబద్ధాలు, హామీలను ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు చేసిన పరిస్థితి అంతకన్నా లేదు. చాలా దారుణం, చాలా దుర్మార్గం, ఒక అవినీతి రకమైన పరిపాలన సాగుతున్న పరిస్థితి, ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతున్న పరిస్థితి. ఇదంతా కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఒక ప్రతిపక్షాన్ని నిలువరించాలి, ప్రతిపక్షాలని నాశనం చేయాలి అన్న ఉద్దేశంతో ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులైతేనేమి, క్వశ్చన్ చేస్తున్న సోషల్ మీడియా వాళ్ళైతేనేమి, వీళ్ళందరినీ కూడా ఎంత దారుణంగా దొంగ కేసులు పెట్టి, అన్యాయమైన కేసులన్నీ పెట్టి వాళ్ళందరినీ కూడా ఎంత దారుణంగా అరెస్ట్ చేస్తోందనేది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వం పోలీసును ముందు పెట్టి పోలీసు తోటి ప్రభుత్వం నడుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వంలాగా నడవడంలే పోలీసు వ్యవస్థతోటి నడిపించే కార్యక్రమం అంతా జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. చాలా దారుణం. జగన్మోహన్ రెడ్డి గారి టూర్లకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను పరామర్శకో, లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలకో, లేకుంటే వ్యవసాయదారులకు కలిగిన కష్టాన్ని చూడడం కోసమో, ఓదార్చడం కోసమో ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని కూడా నిలువరించే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి అంతా చూస్తున్నాం. చాలా దారుణం. అక్కడ లోకల్ లీడర్స్ ఇక్కడ 10 మందే పాల్గొనాలి, అక్కడ 15 మందే పాల్గొనాలి, ఇక్కడ 100 మందే పాల్గొనాలి, ఇక్కడ 50 మందే పాల్గొనాలి అని రిస్ట్రిక్ట్ చేసే కార్యక్రమం చేయడమే కాకుండా దాదాపు ఎక్కడికి ఏ ప్రాంతానికి పోయినా అక్కడంతా కూడా కొన్ని వేల నోటీసులు అందరికీ కూడా ఎవరైతే క్రియాశీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి మీ పైన కేసులు పెడతాం, మీరు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటే అని చెప్పేసి ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత దారుణంగా ఉండే కార్యక్రమం జరగదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ అని ఆయన మామూలుగా పరామర్శించేవాడు. అప్పుడు ఏమి ఇటువంటి రిస్ట్రిక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం పెట్టలేదు. ప్రజాగలం చేశాడు ఆయన. ప్రజాగలం చేసినా కూడా ఎక్కడ కూడా నిలువరించిన పరిస్థితి లేదు. ఆ యువగలం అనే పేరుతోటి అదే కాకుండా చంద్రబాబు టూర్లన్నీ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన 3 ఏళ్ళు ఈ రాష్ట్రంలోనే లేకోకుండా కరోనా పేరు చెప్పో, ఇంకొక పేరు చెప్పో వేరే రాష్ట్రంలో ఉంటూ లాస్ట్ 1.5 సంవత్సరం 2 ఏళ్ళు మాత్రమే వచ్చి మీటింగులు
పెట్టే కార్యక్రమం చేసి ఇవన్నీ చేయడం అప్పుడే అనుకుని ఉంటే వీళ్ళు తిరిగే వాళ్ళు అసలు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్ర అని చెప్పేసి వీళ్ళందరూ తిరిగే వాళ్ళ. సో ఇది ఏదైతే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారో ఖచ్చితంగా దీనికి అనుభవించాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టుగా ఏదైతే విత్తుతారో అదే పంట వచ్చే కార్యక్రమం జరుగుతుంది, అదే పెరిగి పెద్దదయ్యే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇటువంటి పరిపాలన ఈ రకంగా చేయాలా అని చెప్పేసి మాకు కూడా చూపించే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా మనం అధికారంలోకి రావడం గ్యారంటీ, ప్రశ్న లేదు దాంట్లో. సో తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సినిమా చూపించే కార్యక్రమం కూడా తప్పకుండా జరగబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. వీళ్ళకు ఒత్తాసుగా ఉన్న పోలీస్ అధికారులు అయితేనేమి, మిగతా అధికారులు అయితేనేమి, వీళ్ళందరూ ఇది పర్మనెంట్ ఉద్యోగమో పర్మనెంట్ ప్రభుత్వమో అనుకుని వాళ్ళు చేసే కార్యక్రమం చేస్తానంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి చెప్తున్నాం, మీరు న్యాయంగా ఏదైతే రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం వ్యవహరిస్తేనే మంచిది. అట్లా కాకోకుండా ఒక పార్టీకి అధికార పక్షానికి తొత్తులాగా వ్యవహరించే కార్యక్రమం చేస్తే డెఫినెట్గా మీరు బాధ్యత వహించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా దీని పరిణామం చూడాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇకపోతే ఈ ప్రభుత్వం నిజంగా కూడా మేము ఇంతకుముందు కూడా చేయడం జరిగింది, వాళ్ళు రైతులకు ఉపయోగపడిన పరిస్థితి లేదు, ఏ వర్గానికి ఉపయోగపడిన పరిస్థితి లేదు. చాలా దారుణం. వ్యవసాయం అంటే దండగన్న ముఖ్యమంత్రిని మనం చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది, మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది, విత్తనాలు ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇప్పుడైతే యూరియా అనేది నిజంగా ఎంత స్కేర్సిటీ ఉందంటే అంత స్కేర్సిటీ ఉంది. వాళ్ళే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరికైతే లెటర్లు ఇచ్చినారో వాళ్ళకు మాత్రమే యూరియా ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది మొత్తం రాష్ట్ర వ్యాపితంగా. చాలా దారుణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రకంగా జరగలేదు. రైతు భరోసా కేంద్రాల్లో మాకు ఈ ఎరువు కావాలి, ఈ విత్తనాలు కావాలి అని చెప్పేసి బుక్ చేస్తే చాలు 48 గంటల్లో సప్లై చేసిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. రైతు భరోసా కేంద్రం ఇప్పుడు రైతు భరోసా కేంద్రం నిర్వీర్యం అయిపోయింది. సొసైటీల ద్వారా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఆ సొసైటీలకి ఇన్ఛార్జీలు అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం ఎలక్షన్లో రాలే, ఎలక్షన్లో గెలిచి రాలే. వాళ్ళ సొసైటీ ప్రెసిడెంట్ వాళ్ళందరినీ నామినేట్ చేసిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకులే దానికి ఉంటారు. సో వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం వాళ్ళకు మాత్రమే ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు యూరియా లేక నిజంగా చాలా కష్టాలు. ఎందుకంటే కేసీ కెనాల్ నీళ్ళు రావడం జరిగింది. మైదుకూరు అయితేనేమి, జమ్ములో కమలాపురం అయితేనేమి, ఇవన్నీ కూడా కడప అయితేనేమి, ఇక్కడంతా కూడా యూరియా అత్యవసరంగా అవసరం ఉంది. బ్లాక్ మార్కెట్లో 277 రూపాయలకు యూరియా ఆర్బీకేలో ఇచ్చేవాళ్ళు గతంలో బుక్ చేస్తే ఈరోజు 340, 350 రూపాయలు పెట్టి యూరియా బయట బ్లాక్ మార్కెట్లో కొనుక్కున్న పరిస్థితి ఈరోజు కనపడుతోంది. 390 రూపాయలంట. సో ఈ రకంగా బ్లాక్లో అమ్ముకునే కార్యక్రమం జరుగుతోంది. సో ఈ ప్రభుత్వమే లేని పరిస్థితి అన్నమాట. ఫెయిల్యూర్ ప్రభుత్వం ఇది. ఒక్కటి ఆర్గనైజేషన్ లేదు, ఒక్కటికి కూడా ప్రజలకు ఖచ్చితంగా ఇచ్చిన పరిస్థితి లేదు. మేనిఫెస్టో కదా దేవుడు ఎరుగు, ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. సో ఈరోజు అన్నదాత సుఖీభవ అనే పేరుతోటి గొప్పగా 20,000 చెప్పడం జరిగింది. 20,000 రూపాయలు ఇస్తాం ప్రతి కుటుంబానికి అని చెప్పేసి 20,000 అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కాకుండా ఇస్తాము అని చెప్పేసి ఏ ఆంక్షలు లేవు, ఏ కటింగులు లేవు, అందరికీ ఇస్తామని చెప్పేసి ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది అది దాంట్లోంచి తీసేసి ఇప్పుడు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.
అదైనా ఒక్కసారే ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్ని పబ్లిక్ మీటింగుల్లో చెప్పడం జరిగింది. ఇచ్చే అమౌంట్ 20,000 రూపాయలు ఒక్కసారి ఇస్తే రైతుకు ఉపయోగపడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఈయనలే ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఇస్తున్నాడు అని ఆ రోజు చెప్పడం జరిగింది. సో ఈ రోజు చేతల్లోకి వచ్చేపాటికి వాళ్ళ 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. రెండు కలిపితే 7,000 రూపాయలు. అది కూడా ఎన్ని రోజుల్లో ఇస్తారో ఏమో తెలియదు. ఇంతకుముందు తల్లికి వందనం సంబంధించి దానికి ఇంతవరకు కూడా ఇంకా పడతానే ఉన్నాయి. ఎవరు చూసినా మాకు పడలేదని కూడా చెప్తున్నారు. సో రైతులకు సంబంధించి, రైతు కుటుంబాలకు సంబంధించి దాదాపు 54 లక్షల మంది ఈ రాష్ట్రంలో కుటుంబాలు ఉంటే ఈరోజు వాళ్ళు అనౌన్స్ చేసిందే పేపర్లు ఫుల్ పేజ్ యాడ్ 48 లక్షల మందికి ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అంటే మేము ఇచ్చిన దాంట్లో కంటే కూడా నువ్వు 4 లక్షల ఇల్లు మీరు చెప్పే దాంట్లోనే తక్కువ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇంత దారుణం. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పకుండా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మన జిల్లాలోనే 2 జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఖచ్చితంగా చూపిస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తా. ఈ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకోకుండా, ఎన్డీఏ కూటమిని నామరూపాలు లేకోకుండా చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటా. అట్లా జరగలేదు అంటే పోలీసుల ఆధ్వర్యంలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు పోటీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసు అన్నట్టుగా చేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటా. ఖచ్చితంగా పోలీసు అధికారులకు అందరికీ కూడా చెప్తున్నాం, డిఐజీ గారికి అయితేనేమి, ఎస్పీ గారికి అయితేనేమి, మిగతా అందరికీ కూడా న్యాయంగా వ్యవహరించండి. ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు గెలిచే కార్యక్రమం జరగబోతుంది. మీరు అన్యాయంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం భవిష్యత్తులో ఉండబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మొన్న నిన్న జమ్మలమడుకు చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. వచ్చి లేని వాగ్దానాలన్నీ చెప్పే కార్యక్రమం. అంతకుముందు మహానాడు జరిగింది ఈ జిల్లాలోనే. ఆ మహానాడులో పెద్ద ఎత్తున ఏదో వాగ్దానాలు, హామీలు ఇవ్వడం జరిగింది. ఒక్కటి నెరవేర్చిన పరిస్థితి లేదు. స్టీల్ ఫ్యాక్టరీ మే 12వ తారీఖు కల్లా మొదలు పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. మే పోయింది, జూన్ పోయింది, జూలై పోయింది, ఆగస్టు కూడా పోయే పరిస్థితి ఉంది అన్నమాట. అతిగతి లేదు. ప్రజలకి ఇవన్నీ కూడా బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగానే అబద్ధాలని చెప్తారు, మోసాలు చేస్తారని చెప్పి. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఇదంతా అబద్ధాలు, మోసాలే అని చెప్పేసి, జరగవులే అని చెప్పి. సో ప్రజలైతే డెఫినెట్గా సమాధానం చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ప్రజలందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మహిళలందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎలక్షన్లో ఏమేమి హామీలు ఇచ్చినారో అవన్నీ కూడా వడ్డీతో సహా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మొదటి సంవత్సరం ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, ఒక పెన్షన్ మాత్రమే పెంచడం జరిగింది. అది కూడా అన్ని కండిషన్స్ పెట్టి దాదాపు 5 లక్షల పెన్షన్లు తీసేసి అవి బ్యాలెన్స్ చేసి ఆ రకంగా ఇచ్చిన పరిస్థితి అన్నమాట. సో ప్రతి ఒక్కరూ రైతులు ముందుకు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళను తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయమని ఎవరైతే అడుగుతారో వాళ్ళని ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మీరు కూడా మొన్న కూడా ఎలక్షన్లో వచ్చినారు, వచ్చి అన్ని హామీలన్నీ కూడా ఇచ్చినారు కదా, బాండ్లు ఇచ్చిపోయినారు. సో ఈ బాండ్లకు సమాధానం చెప్పండి. దాని తర్వాత ఓటు గురించి మాట్లాడదాం అని చెప్పేసి అడగాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రైతులకు ఉంది, మహిళలకు ఉంది, నిరుద్యోగులకు ఉంది, యువతకు ఉంది, అందరికీ కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది.
ప్రతి ఒక్కరు వాళ్ళకి జరిగిన అన్యాయం మాకు ఇంత రావాలి, అది ఆ డబ్బులు వడ్డీతో సహా మాకు ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని నిలదీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలా అలా నిలదీసినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం అనేది ఉండగలుగుతుంది. మంచి న్యాయము ఇవన్నీ కూడా ఉండగలిగే కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో వాళ్లకు మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది. అట్లా కాకోకుండా ఏదో ఒక ప్రలోభాలకో లేకుంటే భయపడో వాళ్లకు అధికార పక్షానికి వాళ్ళు ఆ రకంగా ఉండగలిగితే నిజంగా కూడా అన్యాయం అయిపోయేది, నిజంగా కూడా నష్టపోయేది ప్రజలే అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. ఎవరైతే నష్టపోయినారో వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మహిళలు రావాలి, రైతులు రావాలి, నిరుద్యోగులు రావాలి, యువత రావాలి. సో అందరూ బయటికి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నిలదీస్తారు అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ, సో డెఫినెట్గా అటువంటి రిజల్టే ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే అట్లా కాకోకుండా ఇవ్వగలిగితే ఎవరైనా కూడా అన్యాయం చేసే కార్యక్రమం జరుగుతుంది, అబద్ధాలాడి అధికారంలోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా నిలవరించాలి అంటే ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. సో డెఫినెట్గా రిజల్ట్ అనేది ఇంకా మన ప్రజల విజ్ఞతకే వదిలేసే కార్యక్రమం జరుగుతున్నది. సో డెఫినెట్గా ప్రజలు ఆ రకంగానే భావిస్తారు అని చెప్పేసి, నిలదీస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. జిల్లా ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా ప్రజాప్రతినిధులు అందరూ హాజరయ్యారు. ముఖ్యంగా మా యొక్క పార్టీ అధ్యక్షుడు ఆదేశాల ప్రకారం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం. మరి ముఖ్యంగా బాబు షూరిటీ మొత్తం గ్యారెంటీ అనే కార్యక్రమం మీద మేము చాలా గ్రామాలకు కూడా తిరుగుతున్నాం. గ్రామాల్లో తిరిగినప్పుడు ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పారు కానీ చేతుల్లో చూపించటం లేదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా. మరి ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఈరోజు ఇచ్చినటువంటి కార్యక్రమాలు 3 జరుగుతున్నాయి. నెంబర్ 1 వచ్చేసి పెన్షన్స్ వచ్చేసి ఇంతవరకు ఏ రకంగా ఎంతమందికి ఇచ్చారు, ఎటువంటి పరిస్థితి పెరగాలి కానీ తగ్గే అవకాశం లేదు. అటువంటి దాదాపు 5 లక్షల పెన్షన్స్ కట్ చేయడం. మరి అదే రకంగా అమ్మఒడి, తల్లికి వందనం. మేము గ్రామంలో తిరుగుతూ చెప్తున్నారు, మా ఇంట్లో 3 ఉన్నారు పిల్లలు, బడికి పోయే పిల్లలు, మాకు ఒక్కరికే వచ్చినారు, కొందరికి ఊరు రాలేదన్నారు. మరి నిజంగా అది కూడా మోసమే. అమ్మఒడి కింద 15,000 ఎన్నికల ముందు ఇస్తారని చెప్పడము, కోతలు కట్టింగ్లు ఎవరు చెప్పారు, మళ్ళీ కోతలు కట్టింగ్లు ఎవరైతే మళ్ళీ అమౌంట్ పెట్టాడు. మరి అందరికీ ఇస్తున్నాడంటే నాకు తెలిసి దాదాపు 40%కే ఇచ్చింది. నేను తిరిగి నా అనుభవంలో చెప్తున్నా, దాదాపు 60% ఇవ్వడం లేదు. మరి అదే రకంగా గ్యాస్ సిలిండర్ అంటున్నారు, ఇచ్చిన పేరుకేమో గ్యాస్ సిలిండర్ అంటున్నారు. ఎన్ని ఇచ్చారు? 5 క్వార్టర్స్ అయిపోయినాయి. 5 క్వార్టర్స్ అయిపోయినాయి. ఒక్కటి ఇచ్చారు, అది కూడా కొంతమందికి ఇవ్వలేదు. ఇచ్చినటువంటి వారు కూడా డబ్బు రిపీట్ కాలే వాళ్ళకి అకౌంట్లో పడ్డా. అది మోసమే. అది చెప్పేది అన్నీ మోసాలే. మరి అదే రకంగా ఈరోజు రైతు భరోసా, అన్నదాత సుఖీభవ అన్నాడు, మళ్ళా మోసం చేస్తున్నాడు. ఆల్రెడీ ఇవాడికి పోయిన సంవత్సరం 20,000 రూపాయలు ఇచ్చి ఉండాలి, దాంట్లో కూడా తిరగడింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది కాకుండా 20,000 నేనే ఇస్తానన్నాడు. ఒక సంవత్సరం పూర్తిగా ముందు వచ్చాడు. ఈరోజు కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఆగస్టు 2వ తారీఖు మొదటి విడత ఈ సంవత్సరానికి చేస్తున్నాం. ఖచ్చితంగా వేసిన తర్వాత ఇది కూడా నేను ఈరోజు చెప్తున్నాను, గుర్తుంచుకోండి. 2-3 దఫాల్లో కూడా ఏ పరిస్థితిలో కూడా ఇచ్చేదానికి ఇవ్వడం, కేవలం ఇస్తున్నాను అనిపించుకోవడానికి ఇవ్వదు. అమ్మఒడి, గ్యాస్ సిలిండర్ ఏ రకంగా అయితే చేస్తున్నాడో, మోసం చేస్తున్నాడో, అదే రకంగా ఇది కూడా అన్నదాత సుఖీభావ కూడా ఒక్క పాఠం చేస్తాడు. 2-3 నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను ఫలానా రోజు ఫలానా నెలలో ఫలానా తారీఖున అమ్మఒడి వేస్తానంటే వేసాడా? మరి చెప్పాలి. ఈ మిగతా 2 క్వార్టర్స్ కూడా ఏ డేట్లో ఎంత ఇవ్వబోతున్నాడో అది కూడా ప్రకటించాలా. చెప్పిన మాట ప్రకారం ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. మరి ఈరోజు పిల్లల పరిస్థితి చూస్తే ఫీజు లేదు.
కాలేజీలన్నీ కూడా వాళ్ళు మేనేజ్మెంట్ అంతా పెద్ద గొడవ చేస్తున్నారు. చిన్నపిల్లల భవిష్యత్తు అంధకారంలో ఉన్నది. మరి వాళ్ళ చదువులు అంధకారంలో ఉన్నాయి. దాదాపు 5 క్వార్టర్స్‌కి ముందుకు పేమెంట్ లేదు. మరి ఏ ఏ రకంగా మరి అమలు చేస్తున్నారు మీకు చెప్పిన పథకాలని చెప్పి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు అన్నిటికంటే ఇంకా నేను మెరుగ్గా ఇస్తాను అవన్నీ కూడా ఆపనన్నాడు. ఒక్కటి లేదు, ఆసరా లేదు, చేయూత లేదు. మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. అన్నిటికి మించి మన జిల్లాలో ఇప్పుడు 2 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈ నెల 12వ తారీఖున ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. 12వ తారీఖు ఎన్నికల్లో ఒకటి ఈ 2 స్థానాలు కూడా లాస్ట్ టైం ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచారు. మరి అదే రకంగా అన్నిటికి మించి ఈరోజు ప్రజలు నేను ఒకటే చూస్తాను తెలుగుదేశం పార్టీ వాళ్ళకు. ఇంతకుముందు మేము ఎన్నికలకు పోయినప్పుడు 2024లో ఒకటే చెప్పాము. మా ప్రభుత్వం వల్ల మీకు మీ కుటుంబానికి మేలు జరిగింటే చెప్పిన మాట ప్రకారం మీరు చేసి ఉంటే మీరు మాకు ఓట్లేయని సగర్వంగా మేము అడిగాము. మేమే కాదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది చెప్పాడు. మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము చెప్పినవి అమలు చేశాం. మీ కుటుంబానికి ఇంత లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే మా ప్రభుత్వంలో మీకు ఎక్కువ మేలు జరిగితేనే మీరు ఓటు వేయండి అని అడిగే దమ్ము ధైర్యం ఉంది అని అడుగుతారు. మరి అన్ని మోసాలు పీక్తూ ఈ రకంగా ఉన్నాయి. కేవలం ఈ ప్రభుత్వం నడిచేదంతా కూడా పోలీసుల అండదండలతోనే ప్రభుత్వం పరిపాలన సాగుతూ ఉంది. వ్యతిరేకత ఎక్కడ వచ్చినా సరే ముందే పసిగడుతున్నారు. అటువంటి వాళ్ళు పోలీసుల హెరాస్మెంట్, పోలీసుల ద్వారా అణచివేసే కార్యక్రమాన్ని జరుగుతుంది తప్పక మరి సుపరిపాలన. నేను ఈరోజు పోలీసు అధికారులకు ముఖ్యంగా ఒకటే మనవి చేస్తున్నా. ఈ 2 ఉప ఎన్నికలు మీ డిపార్ట్మెంట్కు ఒక అగ్ని పరీక్ష. ఒక ఉప ఎన్నిక వచ్చేసి స్వయాన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో పులివెందుల ఎంపీటీసీ స్థానానికి ఒక ఎన్నిక, ఇంకోటి ఒంటిమిట జరుగుతుంది. మరి అక్కడైతే పోటీ అనేది నామినల్లే అనుకోవాల్సింది మాకు వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం అనేది అది పెద్ద సమస్య లేదు. కానీ పోటీ చేస్తున్నారంటేనే ఒక డౌట్ వస్తుంది. ఈరోజు నిన్న పోతా చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారు, మీరు గెలుచుకోవడానికి చూద్దామన్నారు. అంటే మీరు గెలిచాలి, ఎటు తిరిగి ఏం చేస్తారో నాకు తెలుసు, ఏం కావాలో చెప్పండి అని చెప్పి చేస్తాం. ఒకటే నేను మనవి చేస్తాం పోలీస్ అధికారులకు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ జిల్లా. మరి ఎన్నికల్లో నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిపించి మీ చిత్తశుద్ధిని నిజాయితీని నిరూపించుకుంటారా, లేక అధికార పార్టీ యొక్క ఆదేశానుసారము ఎటువంటి అన్యాయం కానీ ఆకృతులు కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క జిల్లా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి పోతుంది. ప్రతి ఒక్కటి కూడా పోతుంది. ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డ్ చేస్తారు. మరి కేవలం ఎన్నికలు మనం చూస్తున్నాం. 2007లో కానీ 2008లో కానీ ఖచ్చితంగా చెప్పిన ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే ప్రజలు చెబుతున్నారు. దానికి నిదర్శనం ఒక్కటే నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వెళ్తే అయితే నక్సలైటా గుంతలు తీస్తున్నారు, రోడ్ల గుంతలు కొట్టాడు, 4 అడుగులు గుంతలు కొట్టేశారు. అంటే ఎవరు రాకూడదని. అంటే ఒక నాయకుడు వస్తే కదా జనం రాకూడదా? ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధులు వస్తా ఉంటే బ్యారికేడ్స్ కట్టారా, లాఠీ చార్జ్ చేస్తారా? ఇదేనా మీ ప్రభుత్వ పరిపాలన? నేను ఎన్నో ప్రభుత్వాలు చూశాను. ఈరోజు పక్క రాష్ట్రాలు తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, స్వేచ్ఛగా అపోజిషన్ లీడర్స్ పోతున్నారు, తిరుగుతున్నారు. పక్కన తెలంగాణ ఉంది. ఎక్కడైనా జరుగుతుంది ఈ అన్యాయం ఆకృతం. ఒక ఆంధ్రప్రదేశ్లోనే మరీ పోలీసులు ఈ రంగం వినియోగించుకుంటున్నారు. ఇది ఏ పరిస్థితిలో ఈ సమస్య కాదు. ఇది ఒకటి మీరు నేర్పిస్తున్నారు, మీరే చదువు చెప్తున్నారు మాకు.
మీరే చదువు చెప్తారు నాకు. ఆ చదువే మేము చదువుకునే చదువునే మీకు గిఫ్ట్గా ఇవ్వబోతామని చెప్పేసి చెప్తారు సార్. 4 పథకాలు ఇచ్చినారని చెప్పినారు. ఒకటి పెన్షను, ఒకటి గ్యాసు, ఒకటి తల్లికి వందనము, ఒకటి అన్నదాత సుఖీభవ. ఇవే ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినవి, మిగతా ఏమి చేయలేదండి. పెద్దయినా మంచివాడు కాబట్టి, పెద్దరికం ఉంది కాబట్టి నాకు కొద్దిగా దాచిపెట్టినాడు వాళ్ళవి. కొన్ని చెప్పా ఎందుకు ఇళ్ళను మరి అని చెప్పి సత్యం చెప్పాలా దాంట్లో కూడా. పెన్షన్ ఇచ్చినారు, దాంట్లో లోపం లేదా? లోపం లేదా? ఉండబడిన పెన్షన్లు 2 లక్షలు, లక్షన్నర తీసేసినారు, ఒక లోపం. 5 లక్షలు తీసేసినారు, ఒక లోపం. రెండో చెప్తా, ఇప్పటి వరకు 14 నెలలు గడిచింటే 60 సంవత్సరాల నిండినోనికి ఒక్కరికి ఇచ్చినారా పెన్షను? అంటే మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటే ఒక 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో గడిచిన తర్వాత కొత్త పెన్షన్లు ఇచ్చామంటే 3-4 ఏళ్ళ నుంచి అర్హత కలిగిన వాడు పెన్షన్ తీసుకోకుండా ఉంటే ఇది రాజ్యాంగ బద్దమేనా? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎక్కించినాడు. ఎప్పుడైనా సరే పెన్షన్ అర్హత కలిగిన వాడు దరఖాస్తు తీసుకొని సచివాలయంలో కాడబెడితే 6 నెలల కల్లా నీ ఇంటికి వచ్చి పెన్షన్ పడుతుంది. ఇప్పుడు కూడా ఎట్లా చేయాలా? దీనికి ప్రత్యేకమైన ప్రోగ్రాం లేదు, ప్రత్యేకమైన ఆపరేషన్ లేదు. 20 సచివాలయం ఇచ్చేయండి, 60 ఏళ్ళు వస్తే 6 మంత్స్ కల్లా మీకు పెన్షన్ ఇస్తామనాలా. 14 నెలలు అయింది, కొత్త పెన్షన్ ఇలే. ఇది రెండో లోపం. ఇది రెండవ లోపం. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన స్త్రీ పురుషులు ఇరువురికి. ఇప్పుడు 50 సంవత్సరాలు నిండినోళ్ళు ఈ రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గం చొప్పులు వేసుకుంటే నా కాన్స్టిట్యున్సీలో 30,000 ఉంటారు. అన్నదాంట 30, అన్నదాంట 30 ఉంటారు. మరి నా నియోజకవర్గం ప్రకారం మా 7 మందికి 2,10,000 మందికి ఇవ్వాలా మీరు. ఈ ప్రకారంగా వేసుకుంటే 16 జిల్లాలకు 40,50,000 మందికి ఇవ్వాలా. ఇచ్చినారా? 15 నెలలు ఏంది ఇలే. ఏమది? ఈ 15 నెలలు నువ్వు ముఖ్యమంత్రికి అధికారాన్ని అనుభవించలేదా? మంత్రులుగా మీరు రతనం చెలాయించలేదా? గౌరవ వేతనాలు తీసుకోలేదా? మరి వాళ్ళకెందుకు ఇలా? అంటే మీరిచ్చిన పెన్షన్ తెల్లవారితే బాత్రూమ్కి ఎట్లా పోతామో, ముచ్చబైలికి ఇవ్వడానికి ఎట్లా పోతామో అట్లనే పెన్షన్ ఎవరు ముఖ్యమంత్రి అయినా పెన్షన్ ఇస్తాడు. ఇదే పెద్ద పాలగా చేసే పని కాదు. ఆ ఇచ్చే పెన్షన్ కూడా సక్రమంగా ఎడస రాకుండా అనేదే ప్రజల యొక్క బాధ. రెండోది మీరు చెప్పేది తల్లికి వందనం, పెద్ద ఆయన చెప్పినట్టు మన పెన్షన్ ఇచ్చేదానికి ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టి ఒక్కొక్క చోటికి రావాలా. ఫోటో కోసం 4 కోట్ల ఖర్చు. తల్లికి వందనం ఇస్తున్నారు. 82 లక్షల మందికి ఇవ్వాల్సిన పిల్లలు ఈ రాష్ట్రంలో ఉంటే మీరు 52 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే 30 లక్షల మందికి తల్లికి వందనం ఎగరగొడుతున్నారు. ఇది రెండో లోపం. మూడవ లోపం, దాంట్లోనే మూడవ లోపం, 15,000 రూపాయలు చొక్కం ఇస్తాను మీకు, జగన్మోహన్ రెడ్డి మాదిరి మెయింటెనెన్స్ పట్టుకోమని చెప్పి పెద్ద పెద్ద మాటలు ఆ రోజు చెప్పి ఈరోజు 2,000 కట్ చేసి 13,000 ఇస్తున్నారు. సిగ్గనిపిరా మీకు? సిగ్గనిపిలేదా? ఇది మీ చేతగానితనమే. మూడవది గ్యాసు. ఇప్పటికి 14 నెలలు అయింది. 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి మీరు గ్యాస్ ఇస్తామన్నారు. సంవత్సరానికి 3 సార్లు ఎప్పుడో 3 గ్యాసులు ఏదో ఇస్తామని చెప్పినారు. ఇచ్చినారా? ఒక్కసారి ఇచ్చినారు. ఆ ఒక్కసారి అందరికి ఇచ్చినారా? అందరికీ లే. ఎవరికి పడలేదో ఎవరికి పడిందో మీరు ఒక్కసారి వీధిలోకి పోయి ఆడోళ్ళని అడిగితే 10 మంది ఆడోళ్ళని అడిగితే 4 ఇచ్చినారయ్యా అంటున్నారు, 6 మంది మాకు డబ్బులు పడలేదయ్యా అంటున్నారు. ఇది అబద్ధమా నిజమా మీరు విచారించుకొని మేము అబద్ధం చెప్పితే జైల్లో పెట్టు మమ్మల్ని అన్నాం. దానికి పలకరు. ఇది మీరు కోతలే. ఇంకా 4వది మీరు రైతు భరోసా. ఇప్పుడు ఈ 14 నెలలు అయింది, ఎగరగొట్టినారు, మోసం చేసినారు. 14 నెలల తర్వాత ఇప్పుడు ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు 20,000 రూపాయలు ఇస్తాము. కేంద్ర ప్రభుత్వం 6,000 కాకుండా మొత్తం కలిపి 26,000 ఇస్తామని చెప్పినారు. మీ లెక్కే 20,000 ఇస్తామని చెప్పినారు. పోయిన సంవత్సరం 20,000 రూపాయలు సున్నం పెట్టినారు. ఈ సంవత్సరం ఎంత ఇస్తున్నారు? 5,000 ఇస్తున్నారు. మీరు ఎంత వేయాల ధర్మంగా అయితే 40,000 వేయాల. 40,000 ఇవ్వాల్సిన 5,000 ఇచ్చి ఈనాడు ఇంత ముఖం వేసుకుంటావు, ఆంధ్రజ్యోతి ఇంత ఫోటో పెట్టుకుంటావు నువ్వు. 5,000 ఇచ్చి ఇది గొప్ప పథకమా? ఎంతమందికి ఇవ్వాలా నువ్వు? 53 లక్షల మందికి ఇవ్వాలా. ఎంతమందికి ఇస్తున్నావు? 46 లక్షల మందికి ఇస్తున్నావు. అంటే ఈడాకోతే టోటల్గా మీ ప్రభుత్వం ఏంటంటే కోతల ప్రభుత్వం, వాతల ప్రభుత్వం. కోతలంటే తగ్గించా వచ్చేది, వాతలంటే కరెంటు బిల్లు పెంచిన చూడి ఇది వాత, బియ్యం పెరిగినా చూడి, కొద్దిగా 400 రూపాయలు, కొద్దిగా 8 చూడి కేజీ, ఇది వాత. మీరు వాతల ప్రభుత్వం, కోతల ప్రభుత్వం. మీతో ఏమీ కాదు, ఏ పథకాలు చేయలే, మీరు నిష్ప్రయోజనం. ప్రజల దృష్టిలో మీరు నిష్ప్రయోజనం. ఇంకా రెండోది జడ్పీటీసీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం. మేమందరం మాట్లాడుతున్నాం.
ఎంతసేపు మాట్లాడినా దాని మీద ఒకటే అభిప్రాయమే మాది, ఒక్కటే అభిప్రాయమే. బ్యాలెట్ పేపర్ అయితే మేము గెలుస్తాం ప్రజలారా, ఈవీఎం మిషన్ అయితే వాళ్ళు గెలుస్తారు. మరి ఏదో నాకు తెలియదు, బ్యాలెట్ ఈవీఎమ్మా? బ్యాలెట్ అయితే మేమే గెలుస్తాం, ఈవీఎం అయితే మేము గెలుస్తాం, ఓడిపోతాం. అక్కడ 9,800 ఓట్లు ఉన్నాయి, 14,000 ఓట్లు పోల్ అవుతాయి. ఎన్ని? 14 పోల్ అవుతాయి, 6,000 వాళ్ళు గెలుస్తారు. నేను మేము దుమ్ దగ్గర మేము గెలిచేది ఇంకా సినిమా చూపించాడు, ఎందుకు తీరు సినిమా మీరు? బ్యాలెట్ పేపర్ అయితే మేమే గెలిచేది, ఈవీఎం అయితే మీరే గెలుస్తారు. ఇది ఎంతసేపు ఉన్నా కానీ చెప్పినాం కదా, పోలీసుకు మాకు పోటీ, తెలుగుదేశం పార్టీకి మాకు పోటీనే కాదు, పోలీసు వాళ్ళు పోటీ చేస్తున్నారు, మా అందరి మీద కేసులు పెట్టారు, మమ్మల్ని అందరినీ కొట్టారు, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు, చాలా ఇబ్బందులు రాసి రంపాన పెట్టారు. ఆ రాసి రంపాన పెట్టేది కూడా ఎట్లుంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. మీరు ఎన్ని రాసి రంపాన పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, పట్టిన జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ప్రజాస్వామ్యబద్ధంగా గెలిపించుకునే దానికోసం చెప్పినా కదా ఇంతమంది కూడా త్యాగాలకు కూడా సంసిద్ధంగా ఉండాం. మా త్యాగ నిరతిని మీరు పరీక్షించాలని పోలీసులు అనుకుంటే ఈ ఎన్నిక వేదిక అవుతుంది, ఈ ఎన్నిక వేదిక అవుతుంది. ఒక్కొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత అభిమానస్తుడు, ప్రజాస్వామ్యాన్ని ఎంత గొప్పగా గౌరవిస్తాడనే సత్యం ఈ ఎన్నికల్లో మేము తెలియజేయాల్సిన అవసరం ఉంది, తెలియజేస్తాం. అంత దూరం రాకూడదు అనుకుంటే పద్ధతి ప్రకారం పెద్ద ఆయన చెప్పినట్టు పద్ధతి ప్రకారం ఎన్నికలు జరిగితే అందరికీ మంచిది. ఏమన్నా సరిపోతుంది అంతేనా? నాయుడు గారి ప్రోగ్రాం దమ్మలవాడ నియోజకవర్గంలో జరిగింది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, మరీ ముఖ్యంగా దమ్మలవాడకు కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి మాట్లాడిన మాటలు ఒక్కసారి పరిశీలిస్తే చాలా ఓవర్గా 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారిని కాళ్ళు పట్టుకొని టికెట్ తెచ్చుకున్న వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. అలాంటి వ్యక్తి స్థాయిని మించి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఆదినారాయణ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఆదినారాయణ రెడ్డి ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఈ రాష్ట్ర చరిత్రలో నవరత్నాలు అమలు చేస్తామని పేద ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రైతుల కోసం ఇచ్చిన మాట నెరవేర్చిన వ్యక్తి ఈ దేశంలో ఏకైక వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చూస్తే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు, నాడు నేడు కింద విద్య వైద్యానికి బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేపట్టినారు. ఆ విధంగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల తక్కువ పీరియడ్లో మీరు అనుభవం లేదన్నారు, రాష్ట్ర చరిత్రలోనే ఆమోద ముద్ర, ఒక చరిత్ర నిలిచిపోయే విధంగా కార్యక్రమాలు చేపట్టి ఒక సుపరిపాలన అందించాడు. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేశం కూడా ఆదర్శంగా, ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా పరిపాలన చేసినారు. మీ పరిపాలన ఏం కొనసాగుతుంది? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉచిత కరెంటు కొనసాగుతూ ఉంది, ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా 108 కానీ, ఈ విధంగా కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం, అమ్మఒడి కార్యక్రమం కానీ, రైతు భరోసా కానీ, మీరు ఇచ్చిన మేనిఫెస్టో కూడా ఏముంది? ఈరోజు జరిగేదంతా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలు అవి కొనసాగుతున్నాయి తప్ప అనుభవం ఉందని చెప్పే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ ముగ్గురు కలిసి ఏం పరిపాలన చేస్తున్నారు? ఈరోజు ఒక్క సంవత్సరంలో మీరు ముగ్గురు కలిసి ఒక సూపర్ 6 అని ఇచ్చిన హామీలు, అదేవిధంగా 143 హామీలు అవి కాక అదనంగా ఇచ్చారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ కొనసాగిస్తాం, అదేవిధంగా దానికి అదనంగా సూపర్ 6 అమలు చేస్తామని చెప్పి ఒక్క సంవత్సరం పూర్తయి కూడా మొదటి సంవత్సరంలో ఒక్క పథకం కూడా అమలు చేయలేక సూపర్ 6 కానీ మిగతా ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేనటువంటి ధైర్య పరిస్థితిలో మీరున్నారు. 2 రైతులు ఏ విధంగా ఉన్నారు? రైతుల గురించి చెప్తే ఆదినారాయణ రెడ్డి చెప్తా ఉన్నారు, అయ్యా సాగునీరు తీసుకొచ్చింది ఏటికి నీళ్ళు తెలిసి కాలువకు నీళ్ళు తెలిసి మేమని చెప్తున్నాము. కొంతమంది సిగ్గుండాలి. ఈరోజు